నార్త్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను జేకే. మిత్రులారా, దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీరే లాస్ అవుతారు. 10 మందికి షేర్ చేయండి, లేదంటే లైక్ చేయమని చెప్పండి. ట్రంప్ అంటే కంపు అని చాలామంది మేధావులు చెప్తుంటారు. అది నిజం అనిపిస్తుంది. ఒక పక్క ప్రేమంటే తెలుసా నీకు, ప్రేమించే రోజు, ప్రేమికుల దినోత్సవం, అది ఇది అని చెప్పి రకరకాలుగా చెప్తున్నారు. మరి మా భారతీయులు బరిలో లేకుండా మీరు వ్యాపారాలు, మీ ఉద్యోగాలు, మీ దేశం నడపగలరా? నీకు దమ్ముంటే ట్రంప్ మొత్తం భారతదేశం జనాభా 10 లక్షల నుండి 12 లక్షల దాకా ఉన్నారు. మొత్తాన్ని పంపించేసే దమ్ముంటే. దమ్ము లేదు, రొమ్ము వెనకాల దమ్ము ఉండాలి. ట్రంప్ ప్రేమ తెలియాలి. కంపు పెట్టుకొని నీ ముందుకు రావాలని, రెండోసారి గెలవగానే 2.0 అంటే బాత్రూంలో కూర్చోవడం కాదు. నీకు దమ్ముంటే భారతీయులకు చేతులకు సంఖ్య లేకుండా వేరే జవాన్లాగా పంపించు, మా విమానాల్లో పంపించు. అలా కాకుండా మేము లేకపోతే మీకు H1B వీసాలు అప్పుడు మేము ఏం చెప్పావు, మీరు లేకపోతే మా కంపెనీలు మూసేసుకోవాల్సి వస్తుందని చెప్పి ఆ రోజున మాట్లాడిన మాటలు ఈవేళ నువ్వు అసభ్యంగా, అసహ్యంగా, ఒక చెప్పాలంటేనే ఇబ్బందికరంగా ఉంది. ఒక నక్సలైట్ లాగా, ఒక టెర్రరిస్ట్ లాగా మమ్మల్ని నీవు అరెస్ట్ చేసి కాళ్ళకి చేతులకు సంకెళ్ళు వేసి పంపిస్తున్నావు. అసలు ఎంత నీచానికి ఒడిగట్టావు ట్రంప్. మోడీ గారు ఇంకా రేపు మాట్లాడతారంట నీతో ఏం మాట్లాడాలి? విలువలు లేని, వీరత్వం లేని మీసాలు కూడా లేవు నీకు. రా, మా మీసాలు పట్టుకొని ఉయ్యాలోగుది కానీ రా. ఏం మాట్లాడుతున్నావయ్యా? అక్కడ ఉన్న వాళ్ళందరినీ నువ్వు రోడ్ల మీదకి రాకంటే ఇళ్లలో అరెస్ట్ అయిపోవాలా? నీ గురించి వాళ్ళందరినీ చెక్ చేస్తున్నారు మీ ఆఫీసర్లు. తెలీదా నీకు? టూరిస్టులు, వీళ్ళు ఏంటి పార్ట్ టైం జాబులు, వాళ్ళు వణికిపోతున్నారంట. ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయి, భారతీయులు మొత్తం స్వదేశానికి వెళ్ళిపోండి, ఓన్లీ అమెరికన్సే ఉండాలి, అమెరికాలో విదేశీయులు ఉండకూడదని బోర్డు పెట్టు. పెట్టలేవు. నీకు మీసాలన్నా ఉంటే రోషం ఉంటుంది, పౌరుషం ఉంటుంది. రోషం లేదు, పౌరుషం లేదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతావు. ఆడ మగ తేడా తెలియదు నీకు. ఆడవాళ్ళను కూడా అవమానించే వ్యక్తివి నువ్వు మా భారతీయుల్ని అవమానిస్తావా? నీకు సిగ్గు అనిపించట్లా? మొన్న ఎందుకు ట్రంప్ పాస్పోర్ట్లు వీసాలు ఇచ్చేయడం? ప్రముఖ డాక్టర్లు మా భారతీయులు, ప్రముఖ ఇంజనీర్లు మా భారతీయులు, అక్కడ ప్రముఖ ఎంప్లాయీస్, సిఇఓలు మా భారతీయులు. అలాంటి మా భారతీయులను అవమానించడానికి సిగ్గు అనిపించట్లేదు మీ అమెరికన్లకి? ఏమనుకుంటున్నారా మీరు? ఒక నక్సలైట్లను చూసినట్టుగా, ఒక టెర్రరిస్ట్ని చూసినట్టు, దారి దోపిడీ వాడిని చూసినట్టుగా, లేదా పోలీసోడు హెల్మెట్ పెట్టుకోకుండా, లేదా డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకున్నట్టుగా ప్రతి ఒక్కడిని నువ్వు పట్టుకొని అడుగుతుంటే, పాస్పోర్ట్లు, వీసాలు అవన్నీ ఉన్నాయా లేవా? నోటిఫికేషన్ రిలీజ్ చేయి. క్విట్ ఇండియా అన్నట్టుగా మేము చెప్పాం, క్విట్ ఇండియా అని, క్విట్ అమెరికా అని చెప్పు నువ్వు, పౌరుషం ఉంటే. అంతేగాని మనుషుల్ని ప్రేమించమన్నారు కానీ మనుషుల్ని ద్వేషించమల్లా. నువ్వు మనిషిగా ఉండడానికే అనర్హుడివి.
నీకు ప్రేమ ఇది లేదు. వ్యాలెన్స్ డే రోజున నీకు ప్రేమ అంటే తెలుసా అసలు నీకు అనేది? దాసనారాయణ ఎప్పుడో ప్రేమ అంటే తెలుసా నీకు అసలు ప్రేమ అంటే అని దాసనారాయణ ఎప్పుడో చెప్పారు. ప్రేమ అంటే అడిగి భిక్షించేది కాదు, అది స్వయంగా పొందాలి. ప్రేమించడానికి నీకు అర్హత ఉండాలి. నీకు అర్హత అనేది లేదు. మా ఇండియన్స్కి కాంట్రిబ్యూట్ చేయకపోతే మీ కంపెనీలు మూసుకొని పోవాలా. మధ్యస్థంలో ఉన్నారు కాబట్టి ఇండియన్స్ అటు జాబుల్లోనూ ఇటు చదువుల్లోనూ మధ్యస్థంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడుతూ అయినా సరే సర్దుకుపోతున్నారు. కానీ నువ్వు సంస్కారహీనుల్లాగా ప్రవర్తించొద్దు. నీకు సగౌరవంగా నువ్వు నిజంగా ఒక నేతవైతే, ఒక అమెరికా అధ్యక్షుడు అయితే సగౌరవంగా గౌరవించి స్వదేశాలకు వెళ్ళిపోండి అని మర్యాదగా సక్రమంగా పంపించు. అంతేగాని ఇలా సంస్కారహీనుల్లాగా కాళ్ళకు సంఖ్యలేసి మీ సైనికుల విమానాల్లో పంపించడం కాదు, సరికాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ట్రంప్. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. పాకిస్తాన్ ఎన్నిసార్లు చెప్పినా కాల్పుల విరామాన్ని తప్పించుకొని మొన్న ఫిబ్రవరి 4-5 తారీఖుల్లో 7 పాకిస్తాన్ తీవ్రవాదులు చొరబడితే ఇండియన్ సైనికులు వాళ్ళని కొట్టి వాళ్ళని చంపేసి వాళ్ళని పైన తమదైన శైలిలో సమాధానాలు చెప్పి పంపించారు. మళ్ళా కాల్పుల విరామణ మరిచి మళ్ళా అక్రమంగా సైన్యం బుధవారం నాడు రాత్రి యుద్ధాలు చేస్తున్నారు. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు కూడా ట్రంప్ లాగా కంపుగాడి అనుకుంటా. ఎన్నిసార్లు చెప్పినా కాల్పులు విరామణ మార్చి నువ్వు టైంలో నువ్వు ఎలా కాల్పులు చేస్తావు? అయితే నష్టపోయేది నువ్వే, పాక్కే. ఇప్పుడు దాకా వాళ్ళందరినీ కూడా పాక్ సైన్యాన్ని తీవ్రంగా నష్టపోయారని భారత సైన్యం చెబుతుంది. కానీ ఎంతమందిని చంపాము అనేది ఇంకా లిస్టు బయటికి రాలేదు. ఒక సైనికుడు మాత్రం బాగా తీవ్రంగా గాయపడ్డాడు, భారతీయ సైనికులు అని చెప్పి తెలియజేస్తున్నారు సైన్యం. ఇండియన్ ఆర్మీ ఇంతవరకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ బయటికి రిలీజ్ చేయలేదు. కానీ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు మాత్రం తగ్గించుకుంటే చాలా మంచిది. మూర్ఖత్వం మానుకొని మంచిలా ప్రవర్తిస్తే, మానవత్వం ప్రవర్తిస్తే చాలా సంస్కారంగా ఉంటుంది. పొరుగు దేశానికి దాయాదువి, అన్నదమ్ముళ్ళు లాంటోడివి నువ్వు పిచ్చి చేష్టలు మానుకొని సరిగ్గా ఉండు. మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీకు కూడా మా ధన్యవాదాలు. హ్యాపీ వ్యాలెంటైన్స్ డే. విష్ యూ హ్యాపీ వ్యాలెంటైన్స్ డే. యువతీ యువకులకు, ప్రేమికులకు ప్రేమ అనేది ఒక ఇచ్చితే తీసుకుండే భిక్ష కాదన్నా. ప్రేమ 10 మందికి పంచితే నువ్వు పంచే కొలది పెరుగుతుంది ప్రేమ, తుంచే కొలది రాలిపోతుంది ఆకులు, చెట్టు ఆకులు, చిగురిటి ఆకుల్లాగా రాలిపోతా ఉంటుంది ప్రేమ. నువ్వు అరిసే కొలది నీ ఆయుష్ తగ్గిపోతా ఉంటుంది. నువ్వు ప్రేమించే కొలది నీకు 10 మంది నిన్ను ప్రేమగా గౌరవంగా పిలుస్తారు. కాబట్టి ప్రేమించడానికి వయసుతో పని లేదు. పుట్టిన యువకుడి దగ్గర నుండి యువతీ యువకులు దగ్గర నుండి వృద్ధులు పండిపోయే పండుటాకు వరకు ప్రతి ఒక్కరికి ప్రేమించే హక్కు. ప్రేమించడం అంటే తల్లిని ప్రేమించవచ్చు, ఉదాహరణకి తండ్రిని ప్రేమించవచ్చు, కొడుకు తల్లిని కొడుకు ప్రేమించవచ్చు, కూతురు తల్లిని ప్రేమించవచ్చు, అన్నదమ్ములు అన్నయ్య చెల్లిని ప్రేమించవచ్చు, చెల్లి అన్నయ్యని ప్రేమించవచ్చు. ప్రేమించడానికి హద్దులు లేవు.
ఒక స్త్రీ కాలేజీలో చదువుకున్న స్త్రీ, ముఖపరిచయం లేని స్త్రీని ప్రేమిస్తేనే ప్రేమించినట్టు కాదు. ఒక పురుషుడు ఇంకొక స్త్రీని ప్రేమించినట్టే అదే ప్రేమ కాదు. భర్తని భార్య ప్రేమించవచ్చు, భార్యని భర్త ప్రేమించవచ్చు. ప్రేమికుల రోజు అంటే దినోత్సవం అంటే ఇది కేవలం యువతీ యువకులకు కాదు, ప్రేమించబడిన ప్రతి వ్యక్తి కూడా ప్రేమికుడే. ప్రేమికుల దినోత్సవం శుభాకాంక్షలు. ఒక వ్యక్తి కుక్కని ప్రేమిస్తాడు, ఒక వ్యక్తి పిల్లిని ప్రేమిస్తాడు, ఒక వ్యక్తి చేపలను ప్రేమిస్తాడు, ఒక వ్యక్తి తిండిని ప్రేమిస్తాడు. అలా అని అవన్నీ ప్రేమికుల దినోత్సవాలు కావు. కానీ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా మనిషిని మనిషిగా ప్రేమిద్దాం, తోటి మనిషిని మనిషిగా గుర్తిద్దాం. గురదాడి అప్పారావు గారు చెప్పారు, దేశం అంటే మనుషులోయ్, దేశం అంటే మట్టి కాదోయ్ అన్నారు. కాబట్టి ఒక మనిషిని ఇంకో మనిషి ప్రేమిద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. మీ విలువైన ప్రేమిక దినోత్సవ శుభాకాంక్షలు చెబుతూ ప్రతి ఒక్కరికి మీరు ఈ వీడియోని షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.